హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఫ్రిక్షన్ టాపిక్ మీద మనం ఆల్రెడీ ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. ఈ వీడియోలో ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో 2 బ్లాక్స్ ఇచ్చారు, బ్లాక్ ఏ అండ్ బ్లాక్ బి ఆఫ్ వెయిట్స్ 1000 న్యూటన్స్ అండ్ 2000 న్యూటన్స్. బ్లాక్ బి మీద బ్లాక్ ఏ ప్లేస్ అయ్యింది. బ్లాక్ ఏ వర్టికల్ సర్ఫేస్తో ఒక స్ట్రింగ్తో అటాచ్ అయ్యింది హారిజాంటల్గా, అండ్ బ్లాక్ బి మీద సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ పి అనేది యాక్ట్ అవుతుంది. ఓకే, సో ఈ ప్రాబ్లంలో మనం ఫస్ట్ చేయాల్సింది ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ డ్రా చేయడం. ఓకే, సో నేను ఫ్రీ బాడీ డయాగ్రామ్స్తో స్టార్ట్ చేస్తున్నాను. అండ్ మనకి ఇక్కడ ఇచ్చిన డేటాలో మీరు అబ్జర్వ్ చేస్తే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ బ్లాక్స్ ఏ అండ్ బి, అంటే ఏ అండ్ బికి కాంటాక్ట్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇచ్చారు. నెక్స్ట్ బ్లాక్ బికి ఫ్లోర్తో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇచ్చారు. సో ఇది 1/4, ఇది 1/3 అని మనకు వాల్యూస్ ఇచ్చేసారు. ఫైండ్ పి, సో ఈ ఫోర్స్ పి క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఓకే, సో ఫస్ట్ మనం చేయాల్సింది ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ డ్రా చేయడం. సో నేను ఇలా డ్రా చేస్తున్నాను. ఫస్ట్ మెన్షన్ చేయండి ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ అని. ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ ఆఫ్ బ్లాక్స్ ఏ అండ్ బి. ఓకే, సో ఇలా మెన్షన్ చేశాక ఈచ్ బ్లాక్ని సపరేట్ చేసుకోండి. ఏ ఓరియంటేషన్లో అయితే ఇచ్చారో సేమ్ అదే ఓరియంటేషన్లో ఇలా సపరేట్ చేయండి. సో నేను ఇక్కడ సపరేట్ చేస్తున్నాను ఇట్లా. ఇది బ్లాక్ ఏ, ఇది బ్లాక్ బి. ఓకే, అది చిన్న బ్లాక్, ఇది పెద్ద బ్లాక్ కాబట్టి సింబాలిక్గా కూడా మనం అలానే డ్రా చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఫోర్సెస్ రిప్రజెంట్ చేద్దాం. ఈ బ్లాక్ పి మీద ఆల్రెడీ ఈ ఫోర్స్ పి అనేది ఇలా ఇచ్చేశారు. సో ఈ ఫోర్స్ పి అనేది రిప్రజెంట్ చేశాను, ఫోర్స్ పి. ఓకే, నెక్స్ట్ ఈ బ్లాక్ వెయిట్ ఫస్ట్ ఎంత, 1000 న్యూటన్స్. సో బ్లాక్ ఏ వెయిట్ 1000 న్యూటన్స్. ఓకే, నెక్స్ట్ బ్లాక్ బి వెయిట్ 2000 న్యూటన్స్. నేను ఇక్కడ పైనుంచి రిప్రజెంట్ చేయడం కన్నా ఈ సెంటర్ నుంచి 2000 న్యూటన్స్ ఇలా చూపిస్తున్నాను. రీజన్ ఏంటి అంటే ఇక్కడ ఈ రెండు కాంటాక్ట్లో ఉన్నాయి ఏబీ బ్లాక్స్. ఓకే, ఏబీ బ్లాక్స్కి మధ్యలో మనకు ఒక రియాక్షన్ వస్తుంది, ఒక కామన్ రియాక్షనే వస్తుంది, కానీ 2 బ్లాక్స్ మీదకి వస్తుంది. ఎలా, మీకు న్యూటన్స్ థర్డ్లో ఆల్రెడీ తెలుసు. ఇలా 2 బ్లాక్స్ ఏమన్నా సెపరేట్ అయితే 2 బ్లాక్స్కి మధ్యలో ఒకటే రియాక్షన్ వస్తుంది, 2 బ్లాక్స్ మీదకి వస్తుంది. అంటే ఈ బ్లాక్ నుంచి ఈ బ్లాక్ మీదకి వస్తున్న రియాక్షన్, ఈ బ్లాక్ నుంచి ఈ బ్లాక్ మీదకి వస్తున్న రియాక్షన్. ఫర్ ఎవ్రీ యాక్షన్ దిర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. సో కాంటాక్ట్లో 2 బ్లాక్స్ ఉంటే ఆ రెండింటి మీదకి ఆ మధ్యలో కాంటాక్ట్ సర్ఫేస్ నుంచి కామన్ రియాక్షన్ అనేది వస్తుంది. సో ఇక్కడ కాంటాక్ట్ సర్ఫేస్కి సఫిక్స్ మనం 1 ఇద్దాం, ఇక్కడ 2 ఇద్దాం. ఓకే, సో అందుకని ఇక్కడ బ్లాక్ ఏ మీదకి బ్లాక్ బి నుంచి వస్తున్న రియాక్షన్ ఇది. ఓకే, సో ఇది N1. సేమ్ రియాక్షన్ బ్లాక్ బి మీద కూడా వస్తుంది బ్లాక్ ఏ నుంచి. ఓకే, N1. ఓకే, సేమ్ రియాక్షనే, కాకపోతే మనం తీసుకుంటున్న ఫ్రీ బాడీ డయాగ్రామ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ బ్లాక్ బి ఫ్లోర్తో కాంటాక్ట్లో ఉంది కాబట్టి ఫ్లోర్ నుంచి బ్లాక్ బి మీదకి ఒక రియాక్షన్ వస్తుంది. ఓకే, సో ఫ్లోర్ నుంచి బ్లాక్ బి మీదకి ఒక రియాక్షన్ N2. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక స్ట్రింగ్ ఇచ్చారు. ఆ స్ట్రింగ్లో టెన్షన్ విత్ రెస్పెక్ట్ టు బ్లాక్ ఏ అవే ఫ్రమ్ ఏ మనం చూపించాలి. ఓకే, సో టెన్షన్ ఆల్వేస్ యాక్ట్స్ అవే ఫ్రమ్ ద బ్లాక్. సో మనం బ్లాక్ ఏకి ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాం కాబట్టి టెన్షన్ డైరెక్షన్ అవే ఫ్రమ్ ఏ చూపించాలి. సో వన్స్ ఇవి అయిపోయిన తర్వాత మనం ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది రిప్రజెంట్ చేయాలి. ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఫ్రిక్షనల్ ఫోర్స్ రిప్రజెంట్ చేయడం. అంటే మోషన్ ఏ డైరెక్షన్లో ఇంపెండ్ అవుతుందో చూడండి, అది ఏ రీజన్ వల్ల, అంటే ఎవరి వల్ల ఇంపెండ్ అవుతుందో చెక్ చేసుకోండి. ఇక్కడ బ్లాక్ బి మీద అప్లై అవుతున్న ఫోర్స్ పి అనేది బ్లాక్ బిని రైట్ సైడ్ పుల్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే ద మోషన్ ఈజ్ ట్రయింగ్ టు ఇంపెండ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ పి. అంటే బ్లాక్ బి ఎటువైపు మూవ్ అవుతుందని అర్థం, బ్లాక్ బి డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఎటు ఉండబోతుందని అర్థం, రైట్ సైడ్. సో ఇది డైరెక్షన్ ఆఫ్ మోషన్కి పాసిబిలిటీ. ఓకే, అప్పుడు ఈ బ్లాక్ ఎన్ని సర్ఫేసెస్తో కాంటాక్ట్లో ఉన్నా కూడా ఈ డైరెక్షన్ ఆఫ్ మోషన్కి రివర్స్లోనే అన్ని సర్ఫేసెస్ దగ్గర మనం ఫ్రిక్షన్ రిప్రజెంట్ చేయాలి. అంటే ఈ బ్లాక్
ఇప్పుడు డైరెక్షన్ ఆఫ్ మోషన్ రైట్ సైడ్ ఉంది కదా, ఈ బ్లాక్ ఫ్లోర్తోనేమో ఇక్కడ కాంటాక్ట్లో ఉంది. సో ఇక్కడ ఫ్రిక్షన్ డైరెక్షన్ ఆఫ్ మోషన్కి రివర్స్లో వస్తుంది, F2. ఓకే, అండ్ పైన బ్లాక్ ఏతో కూడా కాంటాక్ట్లో ఉంది. సో అక్కడ కూడా ఫ్రిక్షన్ రివర్స్లోనే వస్తుంది, F1. ఎందుకంటే అది డైరెక్షన్ ఆఫ్ మోషన్ రైట్ సైడ్ ఇంపెండ్ అవడానికి రైట్ సైడ్ పాసిబిలిటీ ఉంది కాబట్టి అది ఎన్ని సర్ఫేసెస్తో ఈ బ్లాక్ కాంటాక్ట్లో ఉన్నా అన్ని సర్ఫేసెస్ దగ్గర ఫ్రిక్షన్ టువర్డ్స్ లెఫ్టే వస్తుంది. సో ఇక్కడేమో ఫ్లోర్తో కాంటాక్ట్లో ఉంది, అక్కడ సఫిక్స్ 2 కాబట్టి ఇక్కడ ఫ్రిక్షన్ లెఫ్ట్ సైడ్ చూపించాను. ఇక్కడ ఫ్రిక్షన్ బ్లాక్ ఏతో కాంటాక్ట్లో ఉంది, సో ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ చూపించాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫ్రిక్షన్ లెఫ్ట్ సైడ్ వస్తుంది అంటే బ్లాక్ ఏ మీద ఫ్రిక్షన్ అంటే బ్లాక్ ఏ లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నట్టు, అంటే ఇక్కడ రైట్ సైడ్ వస్తుంది. ఓకే, బట్ 1 వస్తుంది ఎందుకంటే ఈ రెండింటికి మధ్య సఫిక్స్ కామన్ సఫిక్స్ ఇచ్చాం మనం. సో నార్మల్ రియాక్షన్ 1, ఫ్రిక్షన్ కూడా 1. అలా కాకుండా మీరు ఈ బ్లాక్కి ఫ్రిక్షన్ రిప్రజెంట్ చేసి ఇక్కడ ఫ్రిక్షన్ ఏ డైరెక్షన్లో పెట్టాలో అర్థం కాకపోతే ఈ రెండు కాంటాక్ట్లో ఉన్నప్పుడు నార్మల్ రియాక్షన్ ఈక్విలిబ్రియంలోనే ఉండాలి, ఫ్రిక్షన్ కూడా ఈక్విలిబ్రియంలోనే ఉండాలి. అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇస్తే ఇక్కడ రైట్ సైడ్ వస్తుంది. అట్లీస్ట్ అలా అయినా ఫ్రిక్షన్ రిప్రజెంట్ చేయండి. ఓకే, సో ఇవి 2 బ్లాక్స్ మీద యాక్ట్ అవుతున్న ఫోర్సెస్. ఇప్పుడు ఈచ్ బ్లాక్కి మనం ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అప్లై చేద్దాం. ఓకే, సో ఫస్ట్ బ్లాక్ ఏకి ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఆన్ అప్లయింగ్ ద ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఫస్ట్ బ్లాక్ ఏకి ఫర్ బ్లాక్ ఏ, ఎందుకంటే తక్కువ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ బ్లాక్ ఏ మీద ఉన్నాయి కాబట్టి బ్లాక్ ఏ మీద ఉన్న ఫోర్సెస్ని మనం అన్నోన్ ఫోర్సెస్ని క్యాలిక్యులేట్ చేయడం సింపుల్ అయిపోతుంది. సో సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ హారిజాంటల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్సెస్ ఏంటి, F1 ఇది పాజిటివ్ ఉంది, T నెగిటివ్ ఉంది. సో F1 మైనస్ T ఈక్వల్ టు 0. F1 అంటే μ1 N1 మైనస్ T ఈక్వల్ టు 0. సో μ1 వాల్యూ మనకు తెలుసు. ఇక్కడ μ1 ఏదో 2 ఏదో చెక్ చేసుకోండి ఒకసారి. మ్యూ బిట్వీన్ ఏ అండ్ బి అంటే ఇది 1. ఓకే, సో ఇది μ1 అవుతుంది. మ్యూ బిట్వీన్ బి అండ్ బ్లాక్ అంటే ఇది 2 అవుతుంది, ఇది μ2 అవుతుంది. సో μ1 1/4 N1 మైనస్ T ఈక్వల్ టు 0. సో సిగ్మా Fi ఈక్వల్ టు 0, వర్టికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0. సబ్స్టిట్యూట్ చేస్తే N1 అప్వర్డ్స్ 1000 న్యూటన్స్ డౌన్వర్డ్స్. సో N1 మైనస్ 1000 ఈక్వల్ టు 0. సో N1 ఈక్వల్ టు 1000 న్యూటన్స్. ఓకే, ఈ N1 వాల్యూ పైన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైపోతుంది, దేర్ ఫోర్ T ఈక్వల్ టు 1/4 ఇంటూ 1000, టెన్షన్ ఈక్వల్ టు 250 న్యూటన్స్. ఓకే, వన్స్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తే 90% ప్రాబ్లం కంప్లీట్ అయిపోయినట్టే. నెక్స్ట్ అంతా మనకి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్సే అంతే. ఓకే, నెక్స్ట్ బ్లాక్ బీకి సేమ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ మనం బ్లాక్ బీకి అప్లై చేద్దాం. బ్లాక్ బీకి సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0 అప్లై చేస్తే చూడండి, పి రైట్ సైడ్ ఉంది సో పాజిటివ్, F1 F2 లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. సో మైనస్ F1 మైనస్ F2 ఈక్వల్ టు 0. సో P మైనస్ μ1 N1 మైనస్ μ2 N2 ఈక్వల్ టు 0, లేదా P ఈక్వల్ టు μ1 N1 ప్లస్ μ2 N2 అలా అయినా రాసేద్దాం. ఇది మనకి తర్వాత సింప్లిఫై చేద్దాం, N2 వాల్యూ కూడా వచ్చాక సింప్లిఫై చేద్దాం. నెక్స్ట్ అదర్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ సిగ్మా Fi ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైపోతుంది, N2 అప్వర్డ్స్ ఉంది, N1 డౌన్వర్డ్స్ ఉంది. సో మైనస్ N1, 2000 డౌన్వర్డ్స్ ఉంది. సో మైనస్ 2000 ఈక్వల్ టు 0. సో N2 అప్వర్డ్స్ పాజిటివ్, N1 డౌన్వర్డ్స్ సో నెగిటివ్, 2000 డౌన్వర్డ్స్. ఓకే, సో మనకు ఆల్రెడీ N1 వాల్యూ వచ్చేసింది 1000 న్యూటన్స్. సో N2 మైనస్ 1000 మైనస్ 2000 ఈక్వల్ టు 0. సో N2 ఈక్వల్ టు 3000 న్యూటన్స్. ఈ 3000 న్యూటన్స్ వాల్యూని పైన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే దేర్ ఫోర్ P ఈక్వల్ టు μ1 వాల్యూ ఏమో 1/4, N1 వాల్యూ ఏమో 1000 ప్లస్ μ2 వాల్యూ ఏమో 1/3, N2 వాల్యూ ఏమో 3000.
1000 డివైడెడ్ బై 4 250. 1/3 ఇంటూ 3000 అంటే 3 ఇంటూ థౌజండ్స్. సో 1250 న్యూటన్స్. సో పీ వాల్యూ 1250 న్యూటన్స్. ఓకే, సింపుల్ ప్రాబ్లమే, బట్ ఇంపార్టెంట్ మోడల్, ప్రీవియస్ పేపర్స్లో కూడా అడిగిన మోడల్. ఓకే, సో న్యూమరికల్స్ వేరు ఇవ్వచ్చు మేబీ, అంటే ఈ 1000 2000 ఈ 1/4 1/3 ప్లేస్లో వేరే వాల్యూస్ ఇవ్వచ్చు, కానీ ప్రొసీజర్ మాత్రం సేమ్. ఇక్కడ ఒక్కొక్కసారి స్ట్రింగ్ హారిజాంటల్గా కాకుండా ఇలా ఇంక్లైన్డ్గా కూడా ఇస్తూ ఉంటాడు స్ట్రింగ్. సో ఆ ప్రాబ్లం కూడా నేను మెక్లాడర్ ఛానల్లో పెట్టేస్తాను. ఓకే, సో అది కూడా నేను సింప్లిఫై చేస్తాను, ఆ మోడల్ కూడా నేను సింప్లిఫై చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే.